చూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మనము ఈ ఆదివారం రోజున మరి మార్కు 2వ అధ్యాయం చూసుకున్నాము. మొత్తం కాదు, మార్కు 2వ అధ్యాయము మనము మొదటి 12 వచనాలు చూసుకుందామండి. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మనం వాక్యదానం చేసుకున్నాం. పరలోకమంతా నీకు ఘనమైన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలను ప్రభు. ఆదివారం రోజున ఈ విధంగానైనా మరి కూడుకొని చిన్న మందగా ఆయన వాక్యదానం చేసుకునే అవకాశం దయచేసిన మీకే వందనాలు తండ్రి. అది నుంచి అంతవరకు మీరే ఉండి సహాయం తెచ్చండి. నాతో మీరు మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఈ వారం అంతా తోడున్న మీకు వందనాలు. ఈ కొత్త వారం మీ హస్తాలు కప్పు చెప్పినాను నాయన. మీ వాక్యం ఆయన మీ పాదం దీవెనతో వెలుగన్నట్టునైనా తండ్రి ప్రభావ మాకు వెలుగునిచ్చే వాక్యాన్ని ఇచ్చిన నీకు వందనాలని మరి చెప్తుండగా నాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకుంటే చిన్న ప్రార్థన నజరేయుడైన స్వామిని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం వాక్యదానం చేసుకున్నామండి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమారేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యము. నాట్యమారేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును మాటల మకరందము. హల్లెలూయా. మన మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చూసుకుందామండి. యేసు ప్రభు ఒక ప్యారలైజ్డ్ మ్యాన్ని హీల్ చేసుడా, ఆయనని క్షమించి ఆయనని స్వస్థపరుస్తాడండి. మరి యేసు ప్రభు ఒక మనిషిని క్షమించి స్వస్థపరుస్తాడు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తమ ఆత్మలో తెలుసుకొని, మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుగెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆమేన్. సో కొన్ని దినాలు అయిన తర్వాత యేసు ప్రభు కపెర్నహూమునకు వస్తున్నాడని చెప్పి మనుషులందరూ విని, ఎక్కడికైతే ఏ ఇంటికైతే వస్తున్నాడని తెలుసుకుని జనాలందరూ గుమ్ముగూడడం వల్ల ఇల్లంతా కూడా నిండిపోయింది. అదంతా చాలా జనాంశం నిండిపోవడం వల్ల అదే టైంలో
కొందరు ఒక పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు మనుషులు మోసుకుని వస్తున్నారు యేసు ప్రభు దగ్గర. ఎందుకంటే వాళ్ళు కూడా విన్నారు యేసు ప్రభు స్వస్థత కార్యాలు చేశారని చెప్పి విని ఆ పక్షవాయువు గల మనిషిని నలుగురు మోసుకుని వచ్చి చూస్తే, కానీ ఎంట్రన్స్ దగ్గర చాలా జనం ఉండడం వల్ల వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకి ఎక్కి పైకప్పు ఇట్లా పెంకుటిల్లు చూసుకుంటే పెంకుటిల్లు తీసేస్తే ఆ పైనుంచి పెంకుటిల్లు తీసి పైనుంచి యేసు ప్రభు దగ్గరికి మరి ఇట్లా తాళ్ళతో ఇట్లా పట్టుకొని కిందకి దించారంట. సో మనం ఇక్కడ చూసినట్లయితే యేసు వారి విశ్వాసం చూసి చాలామంది కూడి ఉన్నందున వారి యొద్దకు చేరలేకపోయాను. సో ఆయన వాకిట కప్పు విప్పి పక్షవాయువు గల వాణిని పరుపుతో దింపిన తర్వాత యేసు వారి విశ్వాసం చూసి కుమారుడు నీ పాపమును క్షమింపబడిన పక్షవాయువు గల వానితో చెప్పాను. సో ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడంటే వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే ఆ పరుపుతో పాటు అట్లా దింపేయడం అంటే మంచము పరుపు మీద పడుకున్నాడు కాబట్టి ఆ పరుపుతో పాటు కిందకి దింపడం వల్ల కుమారుడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అందుచేత పరుపుతో దింపి యేసు నీ విశ్వాసం చూసి యేసు వారి విశ్వాసం కుమారుడు నీ పాపం క్షమింపబడినని పక్షవాయుతో నీ పాపం ఫస్ట్ క్షమించాడు దేవుడు ఫస్ట్ నీ పాపం క్షమించాడు. అదేవిధంగా మనం ఎన్నో పాపాలు చేసామని మన దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రభు నాయన తండ్రి మరి నేను ఈ బాధలో ఉన్నానంటే దేవుడు తప్పకుండా మరి ఆయన పాపాలు క్షమిస్తాడు. ఫస్ట్ మనల్ని క్షమించిన తర్వాత ఏమవుతారు, శాస్త్రులు కొందరు అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఈయన ఇట్లెందుకు చేస్తున్నాడు, ఈయన దేవదూషణ ఎందుకు చేస్తున్నాడు, పాపం నేను ఎందుకు క్షమిస్తున్నాడు తమ హృదయంలో ఆలోచించుకొని ఇచ్చినప్పుడు దేవుడికి తెలిసిపోయింది, ఓహో వాళ్ళు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఇప్పుడు ఏమనంటే నేను పాపాలను క్షమించడం సులభమా లేదంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళడం సులభమా, కానీ మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. క్షమించే అధికారం అంతతో పక్షవాయువు ఉన్న ఆయనతో కుమారుడా నీవు లేచి నీ పరుపెత్తుకు వెళ్ళమంటే ఇమ్మీడియట్గా లేచి ఆ పరుపెత్తుకుని వెళ్ళిపోతాడు. అంటే ఆయన నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అలానే పడుకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆ మనిషిని, కానీ దేవుడు ఒక్క మాట సెలివేగానే ఆయన పరుపు మీద నుంచి లేచి పరుపుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ దేవుడు ఆయన క్షమించాడు, తర్వాత పరుపు ఎత్తుకుని వెళ్ళంటే ఇంకా నడిచాడు అది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మన జీవితాల్లో అధోగతి స్థితిలో ఉంటాము, లేదంటే అంటే చాలా దిగజారిన స్థితిలో ఉంటాము, మనకి అన్ని దారులు మూసుకుపోయిన ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. మనం దేవుడి సన్నిధిలోకి వెళ్తే దేవుడు ఫస్ట్ మన పాపాలని క్షమించి అప్పుడు మనతో మాట్లాడి మనకు చెప్తాడు, మనకి డోర్స్ ఓపెన్ చేస్తాడు దేవుడు. అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్ళి, కానీ ఫస్ట్ మనము ఆ విశ్వాసంతో నిండిన హృదయంతో మనం ముందుకు అడుగేయాలండి. మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఆ విశ్వాసం కలిగి జీవిస్తున్నాం కాబట్టి ముందుకు అలా అడుగేస్తే దేవుడు తప్పకుండా మన పాపాలు క్షమించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనకి ఎటువంటి బాధలు కష్టాలు ఉన్నా తప్పక విడుదల దయచేస్తాడని మనం ఏ విధంగా విశ్వసిస్తామో దేవుడు కూడా ఆ విధంగానే మనల్ని క్షమించి మనకి మంచి ఈవులు ఇస్తాడు. సో మనము అది గ్రహించుకొని మనం ముందుకి వెళ్దాం. సో ఈ వాక్యాలు దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించున్నాం. పరలోక మొత్తానికి ఘనమైన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలను ప్రభా, ఈరోజు మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 1-12 చూసాం తండ్రి. మీరు ఈ విధంగా అయితే పక్షవాయువు గల మనిషిని మీరు ఫస్ట్ క్షమించి స్వస్థపరిచారు, ఆ విధమైన క్షమాపణ మాకు దయచేయండి, ఆ విధమైన స్వస్థత మాకు దయచేయండి నాయన. మేము పక్షవాయువుతో బాధపడకపోవచ్చు, కానీ నాయన మా హృదయాలు కఠినం అవ్వచ్చు, లేదంటే మాకు అనారోగ్య బలహీనతలు ఉండొచ్చు, లేదంటే నాయన మాకు ఏ విధమైన నాయన తండ్రి ప్రభా నాయన రోగంలో మీకు తెలుసు నాయన రోగంలో నీ సునామం సన్నిధిలో పెట్టించున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నుండి చూసే ప్రతి ఒక్క బిడ్డకి మేము ఎండైన దీవెన దయచేసిన మీకు వందనాలు తండ్రి ప్రభా నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన తండ్రి. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. యేసు రక్తం విజయం నాయన. మరి ఈ విధంగా నాయన చెప్పుచుండగా నాతో మీరు మాట్లాడడం మీకు వందనాలు తండ్రి. నేను మనకి మహిమ ఘనత చెల్లించుకుంటూ నాయన తండ్రి ప్రభా ఈ పాటి వారం తండ్రి ప్రభా నాయన మేము నాయన తండ్రి ప్రభా నాయన మాతో మీరు ఇలా మాట్లాడుతున్నది మీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తాను మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడడం మీకు వందనాలు నాయన. ఎవరైతే బాధలు కష్టాలను వాళ్ళని క్షమించినైనా మీ మెండని దీవులు దయచేయమని కోరుకుంటూ నాయన ఈ కొత్త ఆదివారం పునరుద్ధాన దిన రోజు ఏ విధంగా కూడికిన అవకాశం దయచేసాను మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నర్సరీ నేస్తున్నామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. షలోమ్.